హలో, ఈరోజు మనం కడాయి పన్నీర్ తయారు చేసుకోబోతున్నాం. రెస్టారెంట్కి వెళ్తే మనం చపాతీ ఆర్డర్ చేసినా, పుల్కా, బటర్ నాన్స్ ఆర్డర్ చేసినా సరే కడాయి పన్నీర్ కాంబినేషన్ బాగుంటుంది. లేదా సింపుల్ పులావ్తో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నేను సింపుల్ పులావ్ తయారు చేస్తున్నాను. దానికి ఇంట్లో కాంబినేషన్గా కడాయి పన్నీర్ వండుతున్నాను అనమాట. మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో. సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ప్యాన్లో కాస్త నూనె వేస్తున్నాను. ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేయబోతున్నాం అనమాట. ప్యాన్ మటుకి సూపర్ డూపర్ హాట్ ఉండాలి. హాట్ అయిన తర్వాత ఇప్పుడు నూనె వేడయ్యాక ఇందులో మనం కాస్త కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేస్తామంటే ఇందులో మనం ఉప్పు వేయడం వల్ల పన్నీర్ కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ మసాలా అంతా మనకి బాగా పన్నీర్కి పట్టుకుంటుంది. ఫస్ట్ ఉప్పు వేసాను. అలాగే కాస్త కసూరి మేతి, కొంచెం పసుపు, కారం వేసి ఇలా మంచిగా మిక్స్ చేయండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేయండి. అయితే కడాయి పన్నీర్కి పన్నీర్ ఇలాగే కట్ చేయాలని ఏం లేదు, మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. పన్నీర్ మంచి ఫ్రై అవ్వాలి ఆయిల్లో. పన్నీర్ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కొంచెం విరగకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. మీకు కావాలి అంటే కొంచెం పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోండి. అందరూ ఒకే స్టైల్లో ఒకేలాగా చేయరు కదా, ఇది నా స్టైల్లో సింపుల్గా చేస్తున్నాను. మీకు నచ్చినట్టు పన్నీర్ని కట్ చేసుకోండి. ఇలా పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ కలర్ రావాలి. పన్నీర్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. దీన్ని పక్కన పెట్టేద్దాం. పన్నీర్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఓన్లీ పన్నీర్ పీసెస్ని తీసేసుకోండి ఇట్లా బయటికి, ఆయిల్ రాకుండా. ఈ ఆయిల్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసి పెట్టేసాం కదా, మనం కడాయి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం ఒక స్పూన్ ధనియాలు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ సోంపు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేయాలి. ఇలా కడాయిలో వేసి వీటిని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే ఆ థిక్నెస్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం జీడిపప్పు కూడా మనం యాడ్ చేస్తాం. ఇలా మసాలాలు వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం నువ్వులు వేద్దాం. కడాయి వేడికి అవి వేగిపోతాయి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాం. నువ్వులని కాస్త వేగనివ్వాలి. ఇవి కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. కాస్త చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ చేసుకుందాం. ఈలోపు మళ్ళీ కడాయి పెట్టేసి పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి కొంచెం ఈ ఆయిల్ అండ్ ఇందాక తీసి పెట్టుకున్న మసాలా నూనె కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసేద్దాం. మంచిగా నూనెలో వేగనివ్వాలి. ఇవి మరీ మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలు. ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేగే లోపల మనం కడాయి మసాలాని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాప్సికమ్ ఉల్లిపాయ వేగింది. ఇందులో కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంతమంది అయితే వేయరు, ఆప్షనల్, బట్ నేను వేస్తాను, నాకు ఇష్టం. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. ఇలా ఆ పచ్చివాసన పోనివ్వాలి జస్ట్. ఇది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కడాయి మసాలా వేసేసుకోవాలి. కంప్లీట్గా కడాయి మసాలా వేసేసి ఆయిల్లో కొంచెం కారం వేసాం కదా, ఇంక కొంచెం కారం పడుతుంది. అలాగే కాస్త ఉప్పు కూడా పడుతుంది. ఉప్పు కారం చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేయండి. ఇందులో వేసినప్పుడు ఎంత మంచి అరోమా వస్తుందంటే అప్పటికప్పుడు చేసిన మసాలా ఎప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం టమాటో ప్యూరీ వేసుకోవాలి. టమాటో ప్యూరీ లేకపోతే టమాటాని మిక్సీలో వేసి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే రెడీమేడే వేస్తున్నాను. కొంచెం టమాటో ప్యూరీ యాడ్ చేస్తే బాగుంటుంది.
కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నా, కొద్దిగానే. జస్ట్ ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. అంతే, వచ్చిందా? మీరు హోటల్లో ఆర్డర్ చేసిన మీ టేబుల్ దగ్గరకు వచ్చే కడాయి పన్నీర్ రెసిపీ చూస్తుంటే సేమ్ వచ్చేసిందా? అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే కమ్మదనం పెరుగుతుందన్నమాట. యాడ్ చేసి మిక్స్ చేయడమే. ఇందులో మనం టమాటో ప్యూరీ వేస్తాం కదా, లైట్గా పులుపుకి కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అంటే ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, బాగుంటుంది. అంతే, ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. కాకపోతే ఇందులో ఆయిల్ ఎక్కువ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి చేసుకోవాలంటే తప్పదు, ట్రై చేయండి. కావాలి అంటే ఇంకా కొంచెం మీకు కమ్మగా కావాలి అంటే ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఉన్నా ఓకే, లేకపోయినా కూడా ఓకే, యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు యాడ్ చేయండి. అంతే, చూడండి ఎంత చక్కగా కడాయి పన్నీర్ చేసేసాను. సింపుల్. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, కడాయి పన్నీర్కి ఎక్కువ గ్రేవీ ఉండదు. ఫైనల్గా గార్నిష్ కోసం కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం పైనుండి. అల్లం ముక్కలతో గార్నిష్ చేస్తారు యాక్చువల్గా.